కి చాలా మందికి ఏదో దొరకలేదని చెప్పేసి చాలా అనీజీగా అంటే అసంతృప్తిగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ బట్ నిజానికి ఏ టైంకి ఏది రావాలో అది వచ్చినప్పుడు దే రియలైజ్డ్ ఓ దీనికోసమా వెయిటింగ్ అంటే ఐడెంటిటీ క్రైసిస్ కూడా చాలా మందికి ఉంటాయి. ఒక వేలో ఐడెంటిటీ రాలేదు అంటే మేబీ దానికంటే మంచి పాత్ ఉందేమో అని చెప్పేసి చాలా మంది గుర్తించకపోవడమే కొంచెం బాధ. ఆల్వేస్ గుడ్ డేస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. దిస్ ఇస్ వన్ యూ హ్యావ్ టు బిలీవ్. సెకండ్ ఈజ్ ఎవరు ఐడెంటిఫై చేయాలి మిమ్మల్ని? హూ ఈ రోజు గుర్తు పెట్టుకుంటారు, మళ్ళీ రేపు ఇంకొకళ్ళు వైరల్ అవ్వగానే ఇంకొకళ్ళు ఐడెంటిఫై మనల్ని ఎవరు చేయక్కర్లేదు. మనకి మనం ఫర్ యూ టు రియలైజ్ నా పొటెన్షియల్ మొత్తం నేను వర్క్ చేశాను, నా టాలెంట్ ని నేను వాడుకున్నాను, ప్రాపర్ ఛానల్లో పెట్టాను, నేను సక్సెస్ అయ్యాను. ఈ ఫీలింగ్ మీకు రావడం కోసం యూ కెన్ థ్రైవ్ ఇన్ లైఫ్, నో ప్రాబ్లం. బట్ మీరు గాడ్ ని అడిగేటప్పుడు యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. అంటే మీరు ఐడెంటిఫై అయితే అవ్వకపోతే ఏం ఫరక్ పడదు దేవుడికి. యు ఆర్ హిస్ బేబీ, యువర్ సో స్పెషల్. ఆయనకి ఐడెంటిఫై అయ్యారా లేదా చూసుకోండి. వెన్ ఎవర్ యు మీట్ గాడ్, ఫ్రేమ్ ఆఫ్ ఫోటో ఆర్ ఐడల్. మీరు డివోటీయా? ఐ బిలీవ్ అ లాట్. యు జస్ట్ ఆస్క్ హిమ్, మీకు నేను గుర్తున్నానా? ఇప్పుడు నేను కళ్యాణ్ గారిని కలిసాను అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ నేను ఏం అడుగుతాను? జస్ట్ గెస్. రేపే కలిసాను. సో డూ యూ రిమెంబర్ మీ? యా, అంతేనా? ఇది నేను ఎందుకు మిమ్మల్ని కళ్యాణ్ గారే కాదు, ఏపీ తెలంగాణ మొత్తం గుర్తుపడతారు. మర్చిపోయాను, నిన్న కూడా ఇన్స్టాలో ట్రెండింగ్ లో వస్తుంది అది కాళ్ళకి దండం పెట్టాను. నేను అది సరదాగా స్టోరీ పెట్టాను. స్టిల్ పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్ ట్రెండింగ్. ఇంకా జనాలకి ఇంకా ఇది ఈ వేవ్ లోంచి ఇంకా బయటకు రాలేదా అని పెట్టాను. దానికి రిప్లైస్ వస్తే, అక్క ఇది ఎప్పటికీ ట్రెండింగ్ అక్క అని ఒకళ్ళు. మేడం, హౌ కెన్ వి ఫర్గెట్ దిస్? ఇస్ సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మాకే జరిగినట్టుంది, మా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి అది చూస్తుంటే అని ఒకళ్ళు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద గుడ్ మెసేజెస్. యాక్చువల్లీ నాకు తెలిసింది ఏంటంటే శ్వేత, వన్స్ యూ గెటింగ్ పాపులర్ ఆర్ యూ మేకింగ్ యువర్ నేమ్ ఆర్ యూ మేకింగ్ యువర్ బ్రాండ్ ఆర్ యూ మేకింగ్ visible is right word. When you are visible, నేను విన్నాను ఫ్రమ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్, ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ఎక్కువ నెగిటివిటీ వస్తుంది ఇన్స్టాలో కానీ ఆన్లైన్ లో. ఎక్కువ ట్రాల్ చేస్తారు అను, దే విల్ పుట్ సమ్ నాస్టీ కామెంట్స్ వాట్ ఎవర్ అని విన్నాను. నేను కూడా ఎవరిదైనా వేరే వాళ్ళ ఇంటర్వ్యూ చూసి గబుక్కున్న బై మిస్టేక్ కామెంట్ బాక్స్ లోకి వెళ్తే చాలా అసలు జుగుప్సకరమైన కామెంట్స్ కూడా నేను చదివాను వేరే వాళ్ళ వీడియోస్ కి. నేను ఒక పక్కన భయం, నాకు ఇలా ఎవరైనా రాస్తే నేను తట్టుకోలేనేమో అని నాకు ఒక భయం. కానీ లక్కీలీ ఇఫ్ ఐ రీడ్ 100 మెసేజెస్, 98 ఆర్ పాజిటివ్. సీ దట్ రేషియో, 98 ఆర్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్. మామూలు పాజిటివ్ కూడా కాదు. మేడం, కెన్ ఐ టేక్ ఎ సెల్ఫీ బికాస్ యూ టచ్డ్ మై గాడ్, ఐ వాంట్ టు టచ్ యూ. అండ్ అమ్మ, నీ కళ్ళలో ఆనందం చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయని ఒక పెద్ద ఆమె. యు ఆర్ ఎన్ ఇన్స్పిరేషన్. నేను ఇంకా లైఫ్ లో కళ్యాణ్ గారిని కలవలేని అనుకున్నాను, బట్ నా ఏజ్ గ్రూప్ లో ఉన్న ఒక అమ్మాయి, మిమ్మల్ని చూసాక నాకు ధైర్యం వచ్చింది, నేను ఒక రోజు కలుస్తాను అని ఒక అమ్మాయి. సో ఇలాంటి మెసేజెస్ లైక్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ మేడం యాజ్ యువర్ డ్రైవర్ ఆర్ యాజ్ యువర్ అసిస్టెంట్ అని కొంతమంది, ఐ విల్ సెండ్ యూ ద స్క్రీన్ షాట్స్. ఇలాంటివి చూస్తుంటే నాకు అనిపించింది, ఓ మై గాడ్, ఏం నెగిటివిటీ ఎక్కువ లేదు అసలు. యాక్చువల్లీ చాలా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఫుల్ పాజిటివ్ పూనకోలో ఉంటారు ఎప్పుడు. సో దే డోంట్ టేక్ ఎనీథింగ్ నెగటివ్ ఆర్ దే డోంట్ టేక్ ఎనీథింగ్. జనరల్ గా మీకు మెసేజెస్ చేసే వాళ్ళంతా కూడా అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు, కామెంట్స్ లో కూడా. ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూ ఇచ్చాను, కింద కామెంట్స్ వస్తాయి కూడా, అవి కూడా ఈ టాపిక్ మీద అంత పాజిటివ్ గానే వచ్చాయి. అది ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. ఈ రోజు మార్నింగ్ ఆఫీస్ కి రాగానే ఎవరో సమ్ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు అనమాట, ఎవరు మేడం గెస్ట్ ఈ రోజు అని చెప్పి. సో నివిత అని ఒక యాక్టర్ ఉంటారు, ఆవిడ అన్న. నివిత అంటే మొన్న దసపలాలో పవన్ కళ్యాణ్ కర్లీ హెయిర్, ఓకే ఆమె పేరు నివితానా మేడం? మీరు ఇన్ని మూవీస్ చేసినప్పుడు ఆయన పాపులారిటీ అంతా ఒక ఎత్తు అయితే, మొన్న దసపలాలో ఈవెంట్ లో ఆయన పాపులారిటీ ఒక ఎత్తు. సీరియస్లీ, మేబీ దట్ ఈస్ ద రీజన్ కళ్యాణ్ గారు కాల్డ్ మీ ఆన్ స్టేజ్. నా సీన్ కి నేను పడ్డ కష్టానికి మేబీ ఈ అమ్మాయికి అంత పేరు రాలేదేమో అని ఆయన మనసులో, నాకు ఐ డిజర్వ్ మోర్ నేమ్ అని ఆయనకి అనిపించి స్టేజ్ మీద పిలిచి మీడియాకి పరిచయం చేసి ఫోటో ఇచ్చి పంపించేయకుండా అక్కడ ఉన్న కుర్చీలో కూర్చోమని, నేను వెళ్ళిపోతుంటే కూడా నో యూ హ్యావ్ టు సిట్, యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద టీమ్ అని చెప్పారు. ఇఫ్ యూ హ్యావ్ సీన్, మీరు వెళ్ళిపోకుండా ఇవ్వలేదు, సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు అయిపోయిన తర్వాత. అది ఓకే, బట్ నేను మిమ్మల్ని ఆ రోజు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, అందరు వెళ్ళిపోయారు వాళ్ళు, బట్ మీరు ఒక అంటే మీకు కొంచెం ఏదో నమ్మలేని విధంగా కూర్చొని ఉన్నారు. ట్రూ,
నేను నమ్మలేదు. ట్రూ. లైక్ అంటే అది మీ లోపల మీకు ఏం నడుస్తుంది అన్నది మాకు తెలియదు కానీ బట్ యువర్ కంప్లీట్లీ I'm unable to ఈవెన్ think it is happening. ఇది జరిగింది, నాకు ప్రాసెస్ అవ్వట్లేదు, ఇది జరుగుతుంది, నాకు అది వెళ్ళట్లేదు నా సిస్టమ్ లోకి. మా వాళ్ళే మీకు కొంతమంది వచ్చి వాటర్ ఇచ్చారు, టిష్యూలు ఇచ్చారు. ఓ మై గాడ్, మీడియా వాజ్ సో స్వీట్. వచ్చి అందరూ ఇట్స్ నాట్ అబౌట్ వాటర్ ఇవ్వడం కూడా, వి అండర్స్టాండ్ వాట్ యుర్ గోయింగ్ త్రూ, మాకు అర్థం అవుతుంది, వి సో హ్యాపీ ఫర్ యూ. నాకు తెలిసి మీడియా యూజువల్ గా అందరూ మీడియా అంటే దే జస్ట్ రన్ ఫర్ ద టీఆర్పీస్, ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ నెగటివ్ ఇది ఉంది కదా ఇండస్ట్రీలో గానీ బయట గానీ. కానీ నాకు ఆ రోజు నుంచి మీడియా మీద ఉన్న ఒపీనియన్ మారిపోయింది. దే ఆర్ సో the only reason Sweta, they felt so happy for my happiness. మంచి వాళ్ళమండి మేము. అవునవును, చాలా మంచి వాళ్ళు. మేము అడిగే కొన్ని క్వశ్చన్స్ ఎక్కడో వైరల్ అయ్యి మమ్మల్ని విలన్లు చేస్తారు కోసం, ఇది చేస్తారు అది చేస్తారని ఉంటుంది కదా. మేబీ ఐ డోంట్ నో దట్ మేబీ డిమాండెడ్ ఇన్ యువర్ బిజినెస్, ఐ డోంట్ నో. బట్ ఆ రోజు మీడియా మాత్రం మీడియాలా బిహేవ్ చేయలేదు. దే ఆల్సో బిహేవ్డ్ లైక్ దేర్ ఓన్ పర్సనల్. వినండి, ట్రోల్ చేసే వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు మా గురించి చెప్తే అట్లీస్ట్ పర్సనల్ లైఫ్ లో వాళ్ళ బ్రదర్ కో వాళ్ళ సిస్టర్ కో అదే జరిగితే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. మీడియా ఆ రోజు నా కోసం అంత హ్యాపీ ఫీల్ అయ్యారు. వెళ్ళిపోవాలి వాళ్ళు, వెళ్ళిపోకుండా అలా ఉండిపోయారు. అసలు యాక్చువల్లీ దే హ్యావ్ టు గో, ఇట్స్ ఓవర్. కానీ ఉండిపోయి దేవర్ లాఫింగ్ విత్ మీ, దేవర్ షేరింగ్ దట్ మూమెంట్ విత్ మీ. అది నాకు అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీడియా లవ్ చూసాక అప్పుడు ఓహో ఇది నాకు జరిగింది, అందుకే వీళ్ళు వచ్చి ఇలా చెప్తున్నారు అని నాకు అప్పుడు ప్రాసెస్ అయింది. బట్ ద మినిట్ హీ ఆస్క్డ్ మీ టు సిట్ ఆన్ ది డయాస్, I felt very emotional. ఎందుకంటే I did not think that I deserve to sit on the dais. నేను చేసిన రోల్ చాలా చిన్నది, నా ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. యాజ్ అన్ యాక్టర్ నాకున్న ఫెమిలియారిటీ తక్కువ. ఐ డి నాట్ మేక్ మై నేమ్ ఎట్. మీరు అన్నారు కదా నిమిత అనగానే ఎవరు గుర్తుపట్టలేదు. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ మైండ్. యాక్చువల్లీ ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ నివిత అగైన్. మంచి మూవీస్ చేశారు, అన్ని కూడా పెద్ద మూవీస్ చేశారు, అండ్ పెద్ద ప్రాజెక్ట్స్ అంతా కూడా మెయిన్ లీడ్స్ చేశారు మీరు. అంటే లైక్ ఎక్కడో వెనకాల నుంచోని నలుగురిలో గుంపులో గోవింద అనే క్యారెక్టర్స్ నాకు తెలిసి మీరు ఏమి చేసినట్టు లేరు. ఇస్ ఇట్ ట్రూ? ఉన్నాయా ఏమన్నా? నాకైతే చేయలేదు. సో ఎక్కడ చూసినా హీరో పక్కన ఉంటారు, అదర్వైజ్ హీరోయిన్ పక్కన ఉంటారు, మెయిన్ ఫోకస్ లో ఉంటారు. బట్ వై నివిత, మీకు ఎందుకు ఇంత కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్న వై సడన్ గా, ఐ మీన్ అంటే సరైన రికగ్నైజేషన్ ఎందుకు రాలేదు మీకు? సడన్ గా ఇప్పుడు పాపులర్ అయ్యారు. రికగ్నైజేషన్ త్రూ మై ఫిల్మ్స్, కొంత రికగ్నైజేషన్ డార్లింగ్ తో వచ్చింది. తర్వాత ఐ టుక్ అ లాట్ ఆఫ్ బ్రేక్. ఆ బ్రేక్ వల్ల చాలా మంది మర్చిపోయారు. దాని తర్వాత యాక్సిడెంట్ వల్ల మీరు బ్రేక్ తీసుకున్నారు. నెక్స్ట్ మూవీస్ లో రికగ్నైజేషన్ రావాలి. బికాస్ ఆఫ్ కోవిడ్ నేను చేసిన మూవీస్ అన్ని చాలా లేట్ గా రిలీజ్ అయ్యాయి. వెదర్ ఇట్ బి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆర్ ఆచార్య, ఇవన్నీ కూడా చేసిందే ఇయర్ మొత్తం 2 years మొత్తం. అప్పుడు కొంచెం షూటింగ్, లాక్డౌన్ ఎత్తినప్పుడల్లా కొంచెం షూటింగ్ లో చేసాం. సో చాలా ఎక్కువ టైం తీసుకోవడం వల్ల కూడా ఎక్కువ ఫుటేజ్ వస్తే వాళ్ళు ఎక్కువ ట్రిమ్ చేస్తారు కదా. సో నా రోల్ చాలా ట్రిమ్ అయిపోయింది. నేను చేసిన రోల్స్, నేను డైలాగ్ చెప్పిన సీన్స్, నా కీ సీన్స్ చాలా వరకు ఒక్కొక్కసారి ట్రిమ్ అయిపోయాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.